హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2 month స్టడీ స్ట్రాటజీని చూద్దాం. అంటే 60-day స్టడీ ప్లాన్ని చూద్దాం ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. ఓకేనా? మనకు ఆల్రెడీ తెలుసు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కొన్ని చేంజెస్ వచ్చాయి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. లైక్ మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి, 60 మార్క్స్ నుంచి 85 మార్క్స్కి ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీని కనుక మీరు ఫాలో అయితే మీకు ఈజీగా 90+% వచ్చేస్తుంది ఎగ్జామ్లో. దట్ ఈస్ యూ కెన్ స్కోర్ అబోవ్ 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 85. ఓకే, సో లెట్స్ స్టార్ట్ నాన్న. సో ఫస్ట్ మనం టోటల్గా ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి హోల్ సిలబస్లో నుంచి అనేది చూద్దాం. ఫస్ట్ LAQs అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇవి 8 క్వశ్చన్స్ వస్తాయి నాన్న మీకు క్వశ్చన్ పేపర్లో. దట్ ఈస్ సెక్షన్ Dలో. ఓకే, సో ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ 3 చాప్టర్స్లో నుంచే వస్తాయి. దట్ ఈస్ అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా? అటామిక్ స్ట్రక్చర్లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, పీరియాడిక్ క్లాసిఫికేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. బట్ మీరు ఒకవేళ ఆర్గానిక్ కెమిస్ట్రీని స్కిప్ చేద్దాము అనుకుంటే కనుక మీరు అటామిక్ స్ట్రక్చర్ అండ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో నుంచి వచ్చే ఈ 4 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. అందులోంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఆ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఒక వీడియో చేస్తాను నాన్న, అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. ఈవెన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా నేను ఈ వీడియోలోనే చేస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ఈవెన్ లెర్న్ దట్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, ఈ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ప్లీజ్ చెక్అవుట్. నెక్స్ట్ SAQs, దట్ ఈస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి టాప్ 25 క్వశ్చన్స్ నేను ఇస్తాను. టాప్ 25 క్వశ్చన్స్ నేను సార్ట్ అవుట్ చేసి పెట్టాను, అవి నేను మీకు ఇస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్, అవే మీకు ఎగ్జామినేషన్లో వస్తాయి. సో నో నీడ్ టు వరీ బికాస్ ఈ టాప్ 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నుంచే మీకు ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఈ 25 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది నాన్న. ఈ 25 క్వశ్చన్స్ కూడా నేను ఒక వీడియో చేస్తాను, ఆ లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అది కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ టాప్ 70 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, సో టోటల్గా మీరు ఈ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది నాన్న, హోల్ సిలబస్ కవర్ అయిపోతుంది. ఓకేనా? అండ్ యూ క్యాన్ స్కోర్ అబోవ్ 90%, దట్ ఈస్ అబోవ్ 80 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ మనం వీక్ షెడ్యూల్ చూద్దాం నాన్న. మనం యాక్చువల్గా డైలీ 4 hours ప్రిపరేషన్కి పెట్టుకోవాలి. డైలీ 2 సబ్జెక్ట్స్ పెట్టుకుందాం, 2 hours ఈచ్. ఓకే, టోటలీ 4 hours డైలీ ప్రిపరేషన్ టైం. ఓకేనా? మనం వీక్ షెడ్యూల్ ఎట్లా చేసుకోవాలి అనేది నేను ఇక్కడ జస్ట్ సమ్మరైజ్ చేశాను, చూడండి ఇక్కడ. సో మండే రోజు మనం 4 hours పెట్టుకుంటే 4 hours మేబీ ఈవినింగ్ టైం అన్నా కంటిన్యూస్గా 4 hours పెట్టుకోండి ఆఫ్టర్ యువర్ కాలేజ్ ఈజ్ ఓవర్. దట్ ఈస్ ఫ్రమ్ 6 to 9, దట్ ఈస్ 4 hours. ఓకే, మధ్యలో ½ an hour మీరు బ్రేక్ తీసుకుంటే కనుక సో 6 to 9:30 యూ క్యాన్ జస్ట్ కీప్ ద టైమింగ్స్ ఆఫ్టర్ యువర్ కాలేజ్ ఈజ్ ఓవర్. ఓకే, దట్ ఈస్ ఈవినింగ్ టైం. ఓకే, సో 2 hours ఒక సబ్జెక్ట్, 2 hours ఇంకో సబ్జెక్ట్. ఆర్ ఈవెన్ మార్నింగ్ టైం కూడా పెట్టుకోవచ్చు మీరు. మార్నింగ్ 2 hours అండ్ ఈవినింగ్ 2 hours కూడా పెట్టుకోవచ్చు. 5 AM to 7 AM పెట్టుకోవచ్చు అండ్ ఈవినింగ్ 6 to 8 పెట్టుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. కానీ టోటల్గా 4 hours డైలీ ప్రిపరేషన్ టైం మాత్రం పెట్టుకోవాల్సిందే. ఓకే, ఈ షెడ్యూల్ ఫాలో కావాలి అంటే. ఓకేనా నాన్న? లెట్స్ సీ. సో మండే రోజు 2 hours కెమిస్ట్రీకి పెట్టండి అండ్ నెక్స్ట్ 2 hours బయాలజీ ఆర్ మ్యాథ్స్కి పెట్టండి. ఓకేనా? సో టోటలీ 4 hours ఆన్ మండే. ఓకే, నెక్స్ట్ ట్యూస్డే రోజు అగైన్ 4 hours, 2 hours ఫర్ ఫిజిక్స్ కి పెట్టండి ఇప్పుడు అండ్ 2 hours ఎనీ లాంగ్వేజ్. ఓకే, ఎనీ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్. నెక్స్ట్ వెడ్నెస్డే రోజు 2 hours కెమిస్ట్రీ, 2 hours అగైన్ బయో ఆర్ మ్యాథ్స్. ఓకే, మీది కనుక బైపీసీ అయితే బయాలజీ, ఇఫ్ ఎట్ ఆల్ యువర్స్ ఈస్ ఎంపీసీ దెన్ మ్యాథమెటిక్స్. ఓకేనా? నెక్స్ట్ థర్స్డే రోజు 2 hours ఫిజిక్స్ and 2 hours bio or math. Okay, next Friday 2 hours chemistry and 2 hours language. Okay, and Saturday రోజు 2 hours physics, 2 hours bio or maths. సో నేను ఏం చేశానంటే ఇక్కడ వీక్లీ 6 daysలో ఎవ్రీ ఆల్టర్నేట్ డే కెమిస్ట్రీ అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫిజిక్స్ పెట్టాను అండ్ బయో మ్యాథ్స్ అండ్ లాంగ్వేజెస్ రిమైనింగ్ టైంలో పెట్టానమాట. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ షెడ్యూల్. నెక్స్ట్ ఇప్పుడు మనం వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ చూద్దాం నాన్న. నేను చెప్పాను కదా 2 months స్ట్రాటజీ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిసెంబర్ అండ్ జనవరి 2 months తీసుకుంటే మనం కెమిస్ట్రీని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, ఎలా టైం టేబుల్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం ఆల్రెడీ చూసాం కదా ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం కెమిస్ట్రీకి 2 hours పెట్టాం. ఓకే, దాన్ని బట్టి మనం ఎలా క్వశ్చన్స్ని మనం డివైడ్ చేసుకొని చదువుకోవాలి అనేది లెట్స్ సీ నౌ. ఓకే, స్టడీ 2 hours ఆన్ గివెన్ డేస్ నాన్న. సో టోటలీ 2 months అనుకున్నాం కదా, సో 8 weeks ఉంటాయి. సో ఫస్ట్ వీక్ చూద్దాం. మండే 1 8 mark క్వశ్చన్ పెట్టుకోండి, అది 2 hours నేర్చేసుకోండి. అండ్ నెక్స్ట్ వెడ్నెస్డే అగైన్ 2 hours పెట్టుకోండి,
ఆ 2 అవర్స్లో 1 8 మార్క్ క్వశ్చన్ నేర్చేసుకోండి. అండ్ ఫ్రైడే కూడా 1 8 మార్క్ క్వశ్చన్ నేర్చుకోండి. అండ్ ఈవెన్ సండే కూడా 1 8 మార్క్ క్వశ్చన్ నేర్చుకోండి. అట్లాగా ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో మీకు టోటల్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోతాయి. చూడండి, ఫస్ట్ వీక్లో 4 8 మార్క్స్, నెక్స్ట్ వీక్లో 4 8 మార్క్స్, టోటలీ 8 మార్క్స్ అయిపోతాయి అన్నమాట ఇంతవరకు. సో ఇంతవరకు మీకు ఏమవుతుంది, 8 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోతాయి 2 వీక్స్లో. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వీక్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ మండే రోజు 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వెడ్నెస్డే రోజు కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోండి. ఓకే, 2 అవర్స్లో. నెక్స్ట్ ఫ్రైడే 2 4 మార్క్స్ క్వశ్చన్స్. అండ్ ఫోర్త్ వీక్ కూడా మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే 2 4 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోండి. ఓకేనా, టోటల్గా 5th వీక్ 6th వీక్ అంటే నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ కూడా మీరు అన్ని 4 మార్క్స్ చదువుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్ డైలీ 2 చదువుకుంటున్నారు, దట్టు 4 వీక్స్ చదువుతున్నారు. ఓకే, 2 అవర్స్ పర్ డే. ఓకే, వీక్లీ 3 డేస్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ చదువుతున్నారు. అట్లాగా 4 వీక్స్ చదువుతున్నారు. టోటల్గా ఎన్ని అవుతాయి ఇక్కడ చూడండి, కౌంట్ చేయండి, 24 అవుతాయి. ఒకటి ఎక్స్ట్రా వేసుకోండి. సో 25 క్వశ్చన్స్. నేను చెప్పాను కదా 4 మార్క్స్ క్వశ్చన్స్ టాప్ మోస్ట్ 25 క్వశ్చన్సే ఉంటాయి మొత్తం సిలబస్లో నుంచి. సో మీరు 4 వీక్స్ ఇట్లానే చదివేస్తే 2 అవర్స్ ఆల్టర్నేట్ డేస్ 2 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ 7th వీక్ ఏమో ఎవ్రీ ఆల్టర్నేట్ డే, దట్ ఈస్ ఆన్ మండే 15 క్వశ్చన్స్ చదివేసుకోండి. అండ్ వెడ్నెస్డే 15 క్వశ్చన్స్ నేర్చేసుకోండి. అండ్ ఫ్రైడే 15 క్వశ్చన్స్ నేర్చేసుకోండి. అండ్ సండే కూడా 15 క్వశ్చన్స్ నేర్చేసుకోండి. సో మీరు 15 క్వశ్చన్స్ నేర్చేసుకోవచ్చు. 2 మార్క్స్వి చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ 2 అవర్స్లో 15 క్వశ్చన్స్ నేర్చేసుకోవచ్చు. సో అట్లాగా 1 వీక్లో మీకు ఎన్ని అయిపోతాయి, సో 1 వీక్లో 60 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ 8th వీక్లో, దట్ ఈస్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ద షెడ్యూల్, 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆన్ మండే 20 క్వశ్చన్స్ నేర్చుకోవాలి. అండ్ వెడ్నెస్డే 20 క్వశ్చన్స్ నేర్చుకోండి. అండ్ ఆన్ ఫ్రైడే 15 క్వశ్చన్స్ నేర్చుకోండి. అండ్ ఆన్ సండే 15 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఓకేనా, సో ఇట్లాగా 1 మార్క్ క్వశ్చన్స్ కూడా టాప్ మోస్ట్ క్వశ్చన్స్ 1 వీక్లో అయిపోతాయి. టోటల్గా మనకు 2 months, దట్ ఈస్ 60 డేస్లో ఆల్టర్నేట్ డేస్. సో 4 days మాత్రం సండేస్ కూడా ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. సో ఇలాగా 60 daysలో 2 months షెడ్యూల్ చేసుకుంటే కనుక మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం కెమిస్ట్రీ 2 hours చదువుకుంటే హోల్ సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ షెడ్యూల్ మీరు కనుక ఫాలో అయితే మోర్ దాన్ 90% మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ అబోవ్ 80 మార్క్స్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ 85 అబోవ్ 80 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి నాన్న, నేను ఈ వీడియోస్ అన్ని నేను చేస్తాను ఫ్యూచర్లో. 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్తో సహా నేను వీడియో చేస్తాను. అండ్ పీడిఎఫ్ కూడా ఇస్తాను, సో దట్ యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ద పీడిఎఫ్ అండ్ స్టడీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. బై, సీ యూ ఆల్.